ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరూ దేవుని స్తుతించాలి. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గాస్పల్ చర్చ్ వారు నిర్వహిస్తున్నటువంటి ఉజ్జీవ సభలలో ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి సామేలయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు, సభాధ్యక్షులకు, చేరివచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాలు క్రీస్తు నామంలో తెలియపరుస్తున్నాను. ప్రియులారా, నాకు ఇవ్వబడిన సమయంలో దేవుని యొక్క లేఖనాల నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి ఇలాగూ వ్రాయబడి ఉంది. లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి ఇలాగూ వ్రాయబడి ఉంది. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడు దినములలో జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు, అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టు జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టించుతూ ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును అన్నారు. ప్రియులారా, ప్రస్తుత లోకములో మనం అందరం చూస్తున్నటువంటి పరిస్థితులు, జరుగుతున్నటువంటి సంఘటనలను చూసేటప్పుడు ఆత్మీయ జనాంగంగా ప్రార్థిస్తున్నాం. ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాం. లోకములో జరుగుతున్న అనేక సంఘటనలు ప్రభు మాటలతో ఏకీభవిస్తున్నాయా అని కూడా ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఒక వింతైనటువంటి సమాచారం మనం చాలా వరకు సోషల్ మీడియాలో చూసాం. అదేదో సముద్రంలో నుంచి ఒక రకమైన చేప బయటకు వచ్చిందట. ఆ చేప బయటకు వస్తే చాలామంది చెప్పింది ఏంటంటే, ఈ చేప సముద్రపు అంతరంగంలో ఎక్కడో ఉంటుంది, ఇది సాధారణంగా బయటికి రాదు, బయటకు వస్తే ఏదో పెద్ద జలప్రళయము జరుగుతుంది అన్నారు. అందుకని చాలామంది భయపడ్డారు, ఏదో ప్రమాదం పొంచి ఉంది సృష్టికి అని చెప్పి. అయితే మనమైతే దేవుని జ్ఞానం కలిగిన వారం గనక అలాంటి సూచనలు లోకంలో ఏమీ నమ్మం. కానీ జీవగ్రంథ పరిపూర్ణతలో నుంచి దేవుడు అనేకమైన సంఘటనలు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చదవబడిన లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూసిన మాట, ప్రభువారు అంటున్నారు కదా, నోవాహు దినాల గురించి మాట్లాడుతున్నారు, లోతు దినాల గురించి మాట్లాడుతున్నారు. ఈ నోవాహు దినాలు, లోతు దినాలను గురించి మాట్లాడుతూ ఆ రోజుల్లో పరిస్థితులు ఎలాగున్నాయో ఈ రోజుల్లో పరిస్థితులను తెలియపరుస్తూ ఉన్నారు. అనంటే ప్రభు రాకడకు ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పేటటువంటి సాదృశ్యాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. మనం లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా మనం చూస్తే, లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనం, ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలనెత్తుకుని మీ విడుదల సమీపించుచున్నదనెను అన్నారు. ఏదో ఒక సాదృశ్యాన్ని మనిషి జాగ్రత్త పడడానికి దేవుడు హెచ్చరిస్తూనే ఉంటారు. ఈ హెచ్చరికలో సారూప్యమైనటువంటి సంఘటనలను గురించి చెప్పేటప్పుడు నోవాహు సంఘటన గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఒక అంతానికి, ఒక శిక్షకు ముందు జరిగే పరిస్థితులను గురించి తెలియపరుస్తున్నారు. నోవాహు కాలంలో జలప్రళయానికి ముందు ఏ సంఘటనలు జరిగినవి అని ఆలోచన చేస్తే, ఇందాక మనం చూసాం, తినుచు త్రాగుచు భౌతిక సంబంధమైన వ్యాపకాలలో ఉన్నారు. ఇక్కడ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు మానవాళిని సంతోషంగా ఉండడానికి, సమాజాన్ని
ఒక చక్కని రీతిలో నియమించటానికి ఏ ఆజ్ఞలు ఇచ్చారో ఆ ఆజ్ఞలన్నిటినీ కూడా విస్మరించి దేవుని నీతిని కాక స్వనీతిని స్థాపించుకున్నటువంటి సమయంలో దేవుని ఉగ్రత వచ్చింది. దట్స్ ద సీక్రెట్. అదే రహస్యం. దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుందయ్యా అంటే, దేవుని చట్టాలను మనిషి మర్చిపోయినప్పుడు దేవుని ఉగ్రత అనేది కనిపిస్తూ ఉంది. నోవాహు దినాల్లో మనం చూసినప్పుడు వారి ప్రయోజనాల కోసం దేవుడు ఏ ఆజ్ఞనైతే ఇచ్చారో ఆ ఆజ్ఞలన్నిటినీ మర్చిపోయి మానవుడు స్వనీతిని ఏర్పాటు చేసుకున్నారు. దేవుని నీతిని గాక స్వనీతిని ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నారో దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చింది. ఒక మాట చెప్తాను. ఈరోజు లోకంలో మతం అనే వినాశనం వచ్చింది. ఈ మాటను ఎలా చూడాలి అని అంటే, మనము ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అన్నదమ్ముల మధ్య విభేదం వచ్చింది. అన్న ఏం చేశాడు? తమ్ముణ్ణి హత్య చేశాడు. అన్న తమ్ముడిని చంపేశాడు. అంటే మతము విద్వేషాన్ని కలగజేసింది. అవునా కదా? వారిలో ఉండేటువంటి ఆ విధమైన స్వనీతిని స్థాపించుకున్నప్పుడు, ఈర్ష్యా ద్వేషాలు అనేవి ప్రబలిపోతున్నప్పుడు మనిషిని మనిషి చంపుకునే పరిస్థితి, మనిషిని మనిషి రక్తాన్ని ఒలికించాడు అంటే కారణం ఏమిటంటే మనిషి మతంలో పడ్డాడు. ప్రియులారా గమనించండి, నోవాహు దినములలో జరిగినటువంటి స్థితి. అందుకే మనం ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనములో భూమి మీద నరుని దేవుని చేసినందుకు సంతాపపడుతున్నారట. సంతాపపడటం అంటే దేవుని పుట్టించినందుకు కాదు. మనం కూడా బిడ్డలను పుట్టించినప్పుడు వారు ఒకవేళ అవిధేయులుగా ఉన్నట్లయితే, విధేయత లేనట్లయితే ఎందుకు బాధపడతాం? పుట్టినందుకు కాదు, సక్రమమైన మార్గంలో లేనందుకు, వారు మన ఆజ్ఞలలో నిలబడలేనందుకు మనం బాధపడతాం. అందుకని దేవుడు తన హృదయములో సంతాపపడడానికి కారణం ఏమిటంటే తన యొక్క నిర్ణయాన్ని బట్టి కాదు. దేవుడు ఏ నియమములో మానవుడిని ఉంచాడో ఆ నియమము నుంచి మానవుడు చాలా దూరం అయిపోయాడు. అంతం రావాలంటే, భూమి మీద ప్రళయం రావాలంటే మనిషి దేవుని చిత్తానికి చాలా దూరం వెళ్ళిపోతుంటే అదే సూచన. దేవుని ఉగ్రతకు అదే సూచన. ఈరోజు నోవాహు దినాలను గురించి మనం చూసినట్లయితే ఆ దినాలలో ఆ మాట యొక్క అర్థాన్ని గనక మనం చూసినట్లయితే ఇప్పటి పరిస్థితులను మనం చూడొచ్చు. అవునంటారా కాదంటారా? ఆ రోజుల్లో సమృద్ధి ఉంది. ఆ రోజుల్లో సమృద్ధి ఉంది. ఈ మధ్యకాలంలో ఒక టీవీ ఛానల్లో నేను చూసేటప్పుడు టైగర్, పులి మనిషిని తింటుందా లేదా అని ఒక చర్చ జరుగుతుంది. ఈ మనిషిని పులి తింటుందా లేదా అని అంటే ఆ అటవీ సంరక్షకుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? అయ్యా, పులి తినే జంతువుల్లో మనిషి లేడు. ఒకవేళ గనక పులే గనక మనిషిని తినేటటువంటి అలవాటు ఉంటే ఈరోజు మనిషి మిగులుతాడా అండి? ఈరోజు అంటే జనం పెరిగిపోయారు, పులులు తగ్గిపోయినాయి. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వెళితే అరణ్యాలు, మహారణ్యాలు ఉన్నప్పుడు జనం తక్కువ ఉన్నారు, జంతువులు ఎక్కువ ఉన్నాయి. ఆ జంతువు ఒకవేళ మనిషిని తినాలి అనుకుంటే, ఒకవేళ పులి మేనేటర్ అయితే మనిషి బ్రతుకుతాడా? అదే చెప్పాడు ఆయన. ఆ యొక్క అటవీ శాఖ అధికారి చెప్తున్నాడు, అయ్యా, పులి తినే జంతువుల్లో గిట్టలు గల జంతువులు ఉన్నాయి కానీ, మేకలు, దిప్పులు, ఇలా గిట్టలున్న జంతువులు ఉన్నాయి కానీ మనిషి లేడు. ఒకవేళ గనక పులి యొక్క మెనూలో మనిషి ఉన్నాడు అనుకోండి, మనిషి ఉంటాడా? ఇప్పటికీ దాని బలం ముందు, దాని సంఖ్య ముందు మనిషి నిలబడడం. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని యొక్క ప్రణాళికలో ఆ రోజుల్లోనే సమృద్ధి ఉందట. ఆ రోజుల్లో సమృద్ధి ఉంది. చూడండి, ఒకప్పుడు మాంసాహారానికి, కోళ్ళకి, మేకలకి, జంతువులకి చాలా విస్తారంగా ఉంది. కానీ రాను 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 జంతువులు అంతరించిపోయినాయి. మానవుడు ఊరుకున్నాడా చెప్పండి? జంతువులు అంతరించిపోతే మానవుడు ఊరుకున్నాడా? ఈరోజు చికెన్ లేని భోజనం ఎవరైనా తింటున్నారా చెప్పండి? జంతువులు అంతరించిపోతే ఎక్కడి నుంచి వచ్చినాయి? మానవుడు దేవుడిచ్చినటువంటి పరిజ్ఞానంతో దాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలుసు. ఒకప్పుడు మాంసాహారం తినాలంటే వేటాడాలి. ఇప్పుడు మనకి కోళ్ళ ఫామ్స్ ఉన్నాయి, మేకల ఫామ్స్ ఉన్నాయి. నేను ఒకసారి సింగపూర్ దేశం వెళితే
అక్కడ ఒక డిష్ చాలా సపరేట్గా ఉంది. అదేమిటయ్యా అంటే దుప్పి మాంసము అన్నారు. నాకు భయం వేసింది, అయ్యా మా దేశంలోనే దుప్పి మాంసం తింటే అది పెద్ద కేసు, అభివృద్ధి చెందిన ఈ సింగపూర్ దేశంలో దుప్పి మాంసం నేరం కాదా అంటే అప్పుడు చెప్పారు, అయ్యా వీటికి సంబంధించి ఆస్ట్రేలియాలో కొన్ని ఫామ్స్ ఉన్నాయి. ఈరోజు మనం కోళ్ళని ఎలా పెంచుతున్నామో, మేకలను ఎలా పెంచుతున్నామో, అక్కడ దుప్పిలను కూడా ఒక ఫామ్లో మాంసం కోసం పెంచుతున్నారు కనుక నేరమేమీ కాదన్నారు. మనిషి తినుచు తాగుచు, ఈ తినటము తాగటం ఎందుకు వచ్చిందంటే సమృద్ధిలో మనిషి దేవుణ్ణి మర్చిపోతున్నాడు. ఈరోజు సమృద్ధి లేదో చెప్పండి, ఆహార సమృద్ధి ఉంది కదా. యూట్యూబ్ ఆన్ చేసామనుకోండి, అందులో వస్తుంది ఉదయం 4 AM బిర్యానీ అంట కదా. ఉదయం ఎన్ని గంటలకు వస్తుందట బిర్యానీ? 4 గంటలకు బిర్యానీ వస్తుందట. 6 AM బిర్యానీ. ఒకప్పుడు ఒక ఫీస్ట్, ఏదైనా ఒక విందు జరిగితే, వివాహం జరిగితే తినేవారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో తింటున్నారు. మనిషి సమృద్ధిలో ఉన్నాడు. నోవాహు దినములు గుర్తు చేసుకోండి. అంటే దేవుడు నీకు సమృద్ధినిచ్చి, ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటారు, అయ్యా ఆహారము వలన నిన్ను శోధించినప్పుడు నువ్వు మదించక. తిండి ఎక్కువైపోతే మనిషి ఏమైపోతున్నాడట? దేవుణ్ణి మర్చిపోతున్నాడట. దేవుడు నిన్ను శోధించేటప్పుడు, ప్రియులారా గమనించండి, దేవుడు నిన్ను శోధించేటప్పుడు నీ పరిస్థితి ఏమిటి? అందుకే యేసు ప్రభు వారిని శిష్యులు అడుగుతున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, అలాగే లూకా సువార్త 21వ అధ్యాయంలో ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ రాకడకు సూచన ఏమిటి అని అడుగుతున్నారు. అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు అని అడిగితే ప్రభు చెప్తున్నటువంటి నోవాహు దినములలో జరుగుతున్న సంఘటనల గురించి చెప్తున్నారు. అయితే నోవాహును గురించి మాట్లాడితే 6వ అధ్యాయంలో అంటున్నారు, నోవాహు ఆ తరము వారిలో నీతిమంతుడు. ఎవరయ్యా నీతిమంతుడు, నిందారహితుడు అని అంటేని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి నీతిగా ఎప్పుడు ఉంటాడు అని అంటే, ఒక సమూహం అంతా దేవుణ్ణి అంగీకరించినప్పుడు అందులోంచి రాడట. ఒక సమూహం అంతా దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఒక సమూహం అంతా దేవుణ్ణి అంగీకరించినప్పుడు, ఒక తరమే దేవుని ఆజ్ఞలకు విధేయులుగా లేనప్పుడు ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నాడు. అది నీతి. వ్యతిరేకతలో దేవుని కొరకు జీవించటం. నిన్ను విమర్శించేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా నేను దేవుని కొరకు నేను నిలబడతానంటారే, అదే ఆ తరము వారిలో నిందారహితుడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నోవాహు జీవితములో జరిగినటువంటి సంఘటనలను మనం చూసినట్లయితే ఆ సమాజానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చారు. ఆ రోజుల్లో దీర్ఘశాంతం చూపించలేదా? దేవుడు ప్రతి తరములోనూ దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నారు. ఒక్కసారి ఆదికాండము 6వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందుచున్నాను. అయితే నోవాహు దేవుని యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవాహు కాలంలో 120 సంవత్సరాలు ఆయుష్కాలం. ఎంతండి? 120 సంవత్సరములు ఆయుష్కాలం. ఈ ఆయుష్కాలాన్ని ఏమన్నారు అన్నట్లయితే, ఇది దేవుని ఎడల, దేవుడు మానవుని ఎడల దీర్ఘశాంతం. ఇప్పుడు నోవాహు గారి వయసును ఒకసారి మనం చూద్దాం. అలాగే మన వయసును కూడా మనం చూసుకుందాం. మన వయసు అంతా ఏమంటారు? నువ్వు ఎంతకాలం బ్రతికినా దేవుని దీర్ఘశాంతం. అవునా కాదా? దేవుని కృపే మన ఆయుష్కాలం, దేవుని దయే మన ఆయుష్కాలం. మనం ఎంతకాలం బ్రతికినా, నువ్వు 80 ఏళ్ళు బ్రతుకు, 60 ఏళ్ళు బ్రతుకు, 50 ఏళ్ళు బ్రతుకు, ఏదైనప్పటికీ ఈ 120 సంవత్సరాలలో వాళ్ళు చేసిన పని ఏమిటయ్యా అంటే, పశ్చాత్తాపపడడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని నిరాకరించారు. ప్రకటించలేదా సువార్త? నోవాహు ప్రకటించలేదా? ఒక చేత్తో ఓడను నిర్మిస్తున్నాడు, ఒక చేత్తో
ఓడకు సంబంధించిన పరికరాలు చేస్తున్నారు, ఒకవైపు మానవాళికి సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ సమాచారాన్ని అందించినప్పుడు దేవుని భయము కలిగి తన ఇంటి వారి రక్షణ నిమిత్తము కదిలింపబడ్డాడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి రావాలి అంటే నీలో దేవుని భయము కలిగి ఎంట రక్షణ కొరకు కదిలింపబడితే అప్పుడు వస్తుంది పశ్చాత్తాపం. దేవుడు చెప్పాడు, నోవాహుకు చెప్పారు, నోవాహు ద్వారా మానవాళికి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఈ సృష్టిని నాశనం చేయబోతున్నాను, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఇదిగో ఈ ఓడను తయారు చేయి. ఓడను తయారు చేయటానికి నోవాహు భయముతో కదిలాడు. ఈరోజు దైవజనులు మీ దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా ఒక వర్తమానాన్ని చెప్తూ ఉంటారు, అయా రక్షణ పొందండి, మారు మనసు పొందండి, ప్రభు రాకడ సమీపమైనది. నువ్వు కదిలింపబడాలి అంటే భయముతో కదలాలి. ఈరోజు ఆ భయం లేదు. ఆనాడు కూడా ప్రజలకు భయం లేదు, నిర్లక్ష్య వైఖరి. ఎంత చెప్పినప్పటికీ కూడా ఎలాంటి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు అంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అచితిదేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దానిని శక్తిని ఆశ్రయించని వారు. ఈ జాబితాలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఈ క్వాలిటీస్ అట ఒక్కొక్క మనిషికి ఒక క్వాలిటీ కాదు, ఒక్కొక్క మనిషికి 4-5 డిగ్రీలు ఉంటాయి. అవునా కాదా? ఒక మనిషి ఒక పాపంలోనే పడట్లేదు కదా, ఒక్కొక్క మనిషికి 4-5 డిగ్రీలు ఉంటున్నాయి. గర్వం ఉంటుంది, అవిధేయులు ఉంటున్నారు, కృతజ్ఞత లేని వారు ఉంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు? అంచె దినములలో, అపాయకరమైన కాలములలో ఈ గుణ లక్షణాలు మీరు ఎక్కడైనా భూమి మీద చూస్తే అప్పుడేమనాలి? మనము అంచె దినములలో అపాయకరమైన కాలములో మనం ఉన్నాము గనక ఈ గుణ లక్షణాలు కలిగిన మనుషులను మనము చూస్తున్నాం. ఈ విధానం ఎక్కడుందో అక్కడ ఏం చూస్తున్నామయ్యా అన్నట్లయితే ఇదే మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామయ్యా అన్నట్లయితే మనం చూస్తే గడిచినటువంటి 100 సంవత్సరాలలో ఈ భూమి మీద జరిగినటువంటి ఆ భయంకరమైన విలయతాండవం చూస్తే సుమారు 20వ శతాబ్దములో మనం చూసినట్లయితే యుద్ధం కారణం చేత 200 మిలియన్ల జనాభా చనిపోయారు. మీరు ఏ యుద్ధం అయితే చూడండి, యుద్ధము జరిగినప్పుడు మనిషి చంపి రక్తం ఒలికించటం అంటే ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూసాం. ఏమైంది? అన్న తమ్ముణ్ణి చంపేశాడు, రక్తం ఒలికించాడు. ఈ రక్తం ఒలికిస్తే అనురాగరహితులు, భయము లేనివారు, కృతజ్ఞత లేనివారు, మానవ ప్రాణము విలువలు తెలియనటువంటి వారు. అలాంటి సంఘటన అప్పుడు ఒక్కటి జరిగితేనే బైబిల్ గ్రంథములో లిఖింప చేసి దానిని గురించి ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు రాయటానికి పుస్తకాలు సరిపోతాయో చెప్పండి? మనిషి చంపేటటువంటి సంస్కృతి ప్రపంచంలో విస్తారంగా ప్రబలిపోయిన తర్వాత మానవ ప్రాణం తీయడానికి ఏమాత్రము భయం లేదు. సరే, ఇక యుద్ధాలలో 200 మిలియన్లు చనిపోతే యుద్ధము లేకుండా చనిపోయినటువంటి వారు ప్రభుత్వాల వలన కానీ అరాచక శక్తుల వలన కానీ 300 మిలియన్ల మంది చనిపోయారట. మానవ ప్రాణానికి విలువ ఒకసారి గమనించండి. ఇక్కడ మనం చూసేటప్పుడు ఆదికాండము 6:13లో భూమి నరుల యొక్క బలత్కారము చేత నింపబడింది అన్నారు. దేంతో? బలత్కారము. హీబ్రూ తర్జుమాల్లో దీన్ని ఏమన్నారో తెలుసా? హింస అన్నారు. ఏమిటండి? హింస చేత నిండిపోయింది. ఇప్పుడు ఆదికాండము 6వ అధ్యాయంలో 1000 సంవత్సరాలకు పూర్వం ఇప్పుడు దేవుడు మరలా చెప్పింది ఏమిటో తెలుసా? ఇదిగో నోవాహు దినములలో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మరలా నోవాహు దినములలో ఎలాగూ జరుగునో
ప్రాణం తీసేయడం అంటే సిలువ అయిపోయింది. ఈ మధ్య మనం చూస్తున్నాం, ఇదిగో పేపర్ న్యూస్లో ప్రియుడి కోసం ప్రియురాలు భర్తను చంపేసింది. ఇదిగో ప్రియుడి కోసం ప్రియురాలు పిల్లలను చంపేసింది. ఆస్తి కోసం తల్లిని చంపేశారు, ఆస్తి కోసం అన్నను చంపేశారు. ప్రాణం తీయటానికి ఏమైనా జాలి, దయ, కరుణ ఏమైనా ఉన్నాయా? వృద్ధాప్యంలో ఉన్న వారిని హింసించి చంపేస్తున్నారు, మాటలతో చంపేస్తున్నారు. సంతోషం కోసం అడ్డుగా ఉన్న ఎవరిని తొలగించుకోవడానికైనా ఏమాత్రం మొహమాట పడట్లేదు. ప్రియులారా గమనించండి, అంచె దినములలో అపాయకరమైనటువంటి కాలములలో మనం చూస్తూ ఉన్నాం. 1945వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే కేవలము యుద్ధాల కారణం చేత, కరువు కారణం చేత మిలియన్ మంది పిల్లలు చనిపోయినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. దయలేదు. ఈరోజు ఏ దేశం ఎక్కడ చూసినా యుద్ధమే. ఈరోజు మనం చూసాం, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగినప్పుడు చాలామంది ప్రభుత్వానికంటే ప్రజలే ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా అంతా చూసినప్పుడు చంపేసేయండి, ఆ దేశాన్ని లేకుండా చేసేసేయండి. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి ఇదిగో ఈ నరుల యొక్క బలత్కారము చేత నింపబడటానికి గల కారణం ఏమిటో తెలుసా? ఒకసారి రండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనములో, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచును గాని అన్నారు. ఇక్కడ ఈ మాట చూసినప్పుడు నేను ఎందుకు చదివించానంటే, యుద్ధం ఎక్కడ జరుగుతుంది మనకు తెలుసు. భారతదేశానికి పాకిస్తాన్కి సరిహద్దులో జరుగుతుంది. ఉత్తర కొరియాకి నార్త్ కొరియాకి మధ్యలో జరుగుతుంది, నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్యలో జరుగుతుంది. ఉక్రేనియాకి రష్యాకి మనకి యుద్ధం జరుగుతుంది. ప్రియులారా గమనిస్తే ప్రపంచంలో చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. కానీ యుద్ధం జరిగేటువంటి యుద్ధరంగం ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, నీ హృదయమే ఆ యొక్క యుద్ధరంగం. ఉదయం లేచినప్పటి నుంచి అపవాది గురిపెట్టి జరిగించేటిది ఏమిటయ్యా అంటే, నీ హృదయములో జరిగేటటువంటి యుద్ధం. ఈ యుద్ధమే భౌతిక దాడులకు కారణమవుతుంది. ఈ యుద్ధమే ప్రాణ నష్టానికి కారణమవుతుంది. ఈ యుద్ధమే అసూయకు కారణమవుతుంది. ఈ యుద్ధమే రాగద్వేషాలకు కారణమవుతుంది. ప్రియులారా గమనించండి, ఈ మాటను అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాయబడిన పత్రికలో ఏమన్నారో తెలుసా? అపోస్తుడైనటువంటి పౌలు గారు అంటున్నారు కదా, ఇదిగో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత అన్నారు. దుర్గము, ఫోర్ట్, కోట. కోట. అపవాది కోటను ఎక్కడ కడుతున్నాడో తెలుసా? అపవాది కోట కట్టే ప్రదేశము మానవ హృదయం. శత్రువు మన మీద దాడి చేసేటప్పుడు మనం దాక్కునేటువంటి బలమైన ప్రదేశాలే దుర్గాలు. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో బిడ్డలు పనిచేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక సైరన్ వచ్చిన వెంటనే ప్రతి ఇంట్లో ఒక బంకర్ ఉంటుంది, ఆ బంకర్లోకి వెళ్ళిపోవాలి. ఎక్కడ ఏ బాంబు పడుతుందో, ఏ మూల నుంచి ఏ దాడి జరుగుతుందో ఒక బలమైనటువంటి కట్టడాలుగా ఉన్నటువంటి ఆ బంకర్లోకి వెళ్ళాలి. ఆ బంకర్ అనేటువంటిది ఇట్స్ ఎ స్ట్రాంగ్ పోర్ట్, అది బలమైనటువంటి కట్టడం. అలాంటి బలమైన కట్టడాన్ని అపవాది ప్రతి ఒక్క హృదయములో కడుతున్నాడట. రైట్. అపవాది ఎక్కడున్నాడో తెలుసా? సేఫ్ జోన్. ఈ మధ్య మనం చూసాం, మన భారతదేశానికి పాకిస్తానానికి మొన్న మధ్య జరిగినటువంటి యుద్ధ వాతావరణంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మన యొక్క సైన్యము చేసినటువంటి దాడిలో ఒక మిలిటెంట్ నాయకుడి యొక్క నివాసాన్ని చూపించారు. అది చాలా బలమైనటువంటి సౌధము, అది చక్కగా కట్టుకున్నాడు, ఆ భద్రతలో సేఫ్ జోన్లో ఉన్నాడు. కానీ మన సైనికులు గురి చూసి కొట్టిన వెంటనే సుమారు ఆ ఇంట్లో 14 మంది మరణించారు. అపవాది సేఫ్ జోన్ ఎక్కడయ్యా అన్నట్లయితే, ఇదిగో ఆ లోతు దినాల్లోనే కానీ, ఆ
ఆ యొక్క నోవాహు దినాల్లోనే కానీ ఈనాటి ప్రభు రాకడ మునుపు కానీ అపవాది సేఫ్ జోన్ ఎక్కడయ్యా అన్నట్లయితే ఇదిగో నీ హృదయములో. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనంలో చూస్తున్నాం, సమయం ఇకను కొంచెమే అని తలచి అపవాది ప్రబలిపోయాడు. ఈరోజు అనురాగ రహితులను తయారు చేస్తున్నాడు అపవాది. తల్లిదండ్రుల మీద దయలేనటువంటి బిడ్డలను తయారు చేస్తున్నాడు అపవాది. అపవాది ప్రభావానికి లోనై కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. జాలి, దయ, కనికరం అనేటువంటి మాటలు పోతున్నాయి. ఈ మధ్యకాలంలో లండన్ దేశం నుంచి ఒక వ్యక్తి నాతో వచ్చి మాట్లాడుతూ, అయ్యా యూనివర్సిటీలో ఈ మధ్యకాలంలో మేము చర్చించుకునేటప్పుడు రాబోయే కాలంలో ఆ డిక్షనరీలో నుంచి హానెస్ట్ అనగా నిజాయితీ అనే పదాన్ని తొలగిస్తారు అంటున్నాడు. హానెస్ట్, నిజాయితీ లేదు. ఎవరి మధ్య నిజాయితీ లేదు. భార్య భర్తల మధ్య లేదు, తల్లి బిడ్డల మధ్య లేదు, వ్యాపారంలో లేదు, యజమానుల దగ్గర లేదు. ఎక్కడ నిజాయితీ కనిపించట్లేదు. ఎందులోనైనా కల్తీ, ఎందులోనైనా మోసం, ఏదైనా సరే ప్రపంచంలో హానెస్ట్, నిజాయితీ అనే మాట కనుమరుగైపోతుంది. కారణం ఎందుకంటే కాలము సమీపమని, అది తక్కువగా ఉన్నదని గమనించి అపవాది ప్రబలిపోయి చేసేటువంటి ప్రయత్నాలు. ఇదే యుద్ధరంగం. ఈరోజు దేశంలో ఎన్ని యుద్ధాల గురించి, ప్రపంచంలో ఎన్ని యుద్ధాల గురించి నువ్వు విన్నప్పటికీ కూడా అసలైనటువంటి యుద్ధం జరిగేది ఎక్కడయ్యా అంటే నీ హృదయంలో. దానియేలు గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, 10వ అధ్యాయం 13వ వచనం, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించి, ఇకను పారసీకుల రాజుల దినములు నన్ను ఎదిరించను. ఇంతకు పారసీకుల రాజు సముఖము నేను నిలుచుండగా ప్రధాన అధిపతుల్లో మికాయేలును ఒకడు వచ్చి నాకు సహాయము చేశాను. ఈ పారసీకుల అధిపతి ఏం చేస్తున్నాడట? యుద్ధం చేస్తున్నాడట. దేవుని దూతతో, ఆర్చ్ అక్కడి నుంచి వచ్చినటువంటి ఆయనతో యుద్ధం చేస్తున్నాడు. ఈరోజు జరిగే యుద్ధం అదే. భౌతికంగా మనుషులు కనబడుతున్నారు మనల్ని కొట్టుకునేవాళ్ళు, కానీ అసలు యుద్ధము జరిగేది నీ హృదయములో. యాకోబు గారు అంటారు కదా, అయ్యా మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందుకోవట్లేదు. మీరు యుద్ధాలు చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. ఎక్కడో తెలుసా? హృదయములో జరిగేటువంటిది. హృదయములో అపవాది బలమైనటువంటి కోటను కట్టేశారు. అందుకే అంటున్నారు కదా, పడద్రోయజాలన్నటువంటి దుర్గములు అన్నారు అపోస్తుడైనటువంటి పౌలు. స్ట్రాంగ్ ఫోర్స్. అది ఎన్ని బాంబులు వేసినా. ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఇజ్రాయెల్ దేశానికి అలాగే సిరియా దేశానికి మధ్య జరిగిన యుద్ధంలో ఆ మిలిటెంట్ హమాస్ అధినేత ఎక్కడో భూమిలో లోన మాగాళిలో దాక్కున్నాడట. ఈ మాగాళిలో దాక్కుంటే దాడి చేయటం కష్టం. ఏం చేయాలి అని అంటే సుమారుగా ఒక కృత్రిమమైన భూకంపాన్ని సృష్టించారట. అంటే అది కదిలితేనే లోపల నుంచి బయటకు వస్తాడు. ఈ కృత్రిమమైన భూకంపం ఏమిటట? 100 మిసైళ్ళు వేశారట. 100 మిసైళ్ళు వేస్తేనే కానీ ఆ బలమైన కోట కదలలేదు. తప్పని పరిస్థితుల్లో ఈ కృత్రిమ భూకంపంతో 100 మిసైళ్ళు వేశాక అడుగున ఎక్కడో నేలమాగాళిలో ఉన్న ఆయన బయటకు వస్తే అప్పుడు చెప్పారట ఆయన. అంటే కోట ఎంత బలమైంది. ఈరోజు అపవాది గూడు కట్టుకున్నటువంటి కోట ఏదైతే ఉందో దానిని చెదరగొట్టాలి అంటే లోకంలో ఉండేటువంటి దేవుడిచ్చిన ఒకే ఒక ఆయుధము రక్షణ, సువార్త అనేటువంటి ఆయుధమే. అందుకే చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? ఆ కోట బద్దలైపోద్దని తెలుసు. ఆ కోట, గూడు కట్టుకున్నటువంటి కోట, అనురాగ రహితులను చేసిన కోట, కృతజ్ఞత లేని వారిని చేసినటువంటి కోట ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే, ఇదిగో ఆ హృదయములో ఉండేటటువంటి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు ఇందాక మనం చూసాం, హృదయములో నుంచి వస్తుందట. ఎందుకనంటే హెడ్ క్వార్టర్ హృదయములో ఉంది. హెడ్ క్వార్టర్ హృదయములో ఉంది. ఆ హృదయంలోంచి ఇన్స్ట్రక్షన్. మిలిటెంట్స్కి ఎలాగైతే ఐడియాస్ పాస్ అవుతూ ఉంటాయో, కమెంట్స్ వస్తూ ఉంటాయో, అలాగే అపవాది ఈ హృదయం అనేటువంటి గూడు కట్టుకుని అక్కడ నుంచి పాస్ చేస్తూ ఉంది. దాన్ని బ్రేక్ చేయాలి అంటే ఈరోజు దేవుని యొక్క సువర్తమానం మాత్రమే మానవాళిని సరైనటువంటి రీతిలో నడిపించగలిగేది. ప్రియులరా, ఈరోజు దేవుని యొద్దకు రాకపోవటానికి చాలామంది చాలా కారణాలు చెప్తూ ఉన్నారు. కానీ
యుద్ధరంగము జరిగేటటువంటి ఆ ప్రదేశంలో ఆ బలమైనటువంటి దుర్గములను పడద్రోసేటటువంటి యుద్ధోపకరణములు దేవుడు మనకిచ్చారు. అది దేవుని వాక్యం, సువార్త. ప్రియులను గమనించండి, ఈ యుద్ధం ఎంతగా జరుగుతుంది అంటే ఇందాక మనం చూసాం కదా, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13 చూసాం. 20వ వచనం చూస్తే దానియేలుతో ఆ దూత అంటాడు కదా, అయ్యా నేను మరలా వెళ్ళి యుద్ధంలో పాల్గొవాలి, ఈ పారసీకపు అధిపతి నన్ను అడ్డగించాడని చెప్పానే, ఇదిగో నీ దగ్గరికి వచ్చాను కదా, నేను మళ్ళీ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధం. ఈ యుద్ధమే మానవాళి మధ్య చేసే యుద్ధం. ఈ యుద్ధమే అన్నదమ్ముల మధ్య, తోబుట్టువుల మధ్య, భార్యాభర్తల మధ్య, మనిషికి మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య ఎక్కడైనా సరే కలగచేసే యుద్ధం అదే యుద్ధం. నువ్వు గెలవాలనుకుంటున్నావా? ప్రభు నిన్ను గెలిపించాలనుకుంటున్నాడు. ప్రభు తన యొక్క బలమైనటువంటి శక్తిని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు చాలామంది యొక్క భావం ఏమిటంటే, ఈ జీవితంలో కొన్నిటిని మేము జయించలేకపోతున్నామని. కానీ నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి. ప్రభు దగ్గర ఎప్పుడైతే నువ్వు బలహీనుడు అయిపోయావో, ప్రభు దగ్గర నిన్ను ఎప్పుడైతే తగ్గించుకున్నావో, ప్రభు దగ్గర నువ్వు ఎప్పుడైతే ప్రభు కొరకు కనిపెట్టుకున్నావో, ప్రభువుని హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. ప్రియులారా, నోవాహు దినములలో జరిగినటువంటి సంఘటనలు మనం చూసినట్లయితే ఈరోజు అపవాది ప్రబలిపోయిన ఒక కారణం చెప్పి నేను ముగిస్తాను, నా సమయం అయిపోయి వస్తుంది. ఈరోజు అమెరికా దేశంలో ఒక టీనేజర్, ఒక సర్వే ప్రకారంగా మినిమం 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక యవనస్తుడు, అమ్మాయే కానీ అబ్బాయే కానీ, వారి 18 ఏళ్ల వయసులో టీవీ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకా మరేదైనా కానీ సుమారుగా 20,000 హత్యలు చూస్తారట. వాళ్ళు ఏం చేస్తారండి? 20,000 హత్యలు చూస్తారట. సుమారుగా 2 లక్షల హింసాత్మక సంఘటనలు చూస్తారట. పిల్లలు చూస్తారు కదా, హీరోలు గొడ్డలతో నరికేసుకోవడాలు, ఏమంటారు, బల్లెలతో పొడి చేసుకోవడాలు, గన్నలతో కాల్ చేయడాలు. మనకైతే తక్కువ, కానీ అమెరికాలో సడన్గా ఒక న్యూస్ వస్తుంది. ఏంటో తెలుసా? ఎక్కడో కాన్వెంట్లో ఒక కుర్రోడు గన్నం తీసుకుని ఒక 20 మందిని కాల్చేశారని. మనకైతే గన్ లైసెన్స్డ్ కాదు. ఇలాంటి గన్స్ కొన్ని వాళ్ళు లైసెన్స్తో తెచ్చుకుంటారు, వాళ్ళ ఇళ్లలో సేఫ్గా ఉంచుకుంటూ ఉంటారు. ఈ టీవీలో చూసి దాని ప్రభావం చూశాక ఆ పిల్లవాడు గన్న తీసుకోవటం, చెప్పబెట్టకుండా స్కూల్ బ్యాగ్లో పెట్టుకోవటం, స్కూల్లోకి వెళ్ళాక దాని ప్రభావం చేత ఆ చుట్టూ ఉన్న పిల్లలు కానీ టీచర్లు కానీ కనిపించిన మనుషులు చంపేయడం. ఇదిగో 20 మంది చనిపోయారు. కారణం ఏమిటో తెలుసా? ఒక విషయము చేత ట్రైనప్ అవుతున్నాడు, ప్రలోభ పెట్టబడుతున్నాడు. నువ్వు ఎలాంటి ప్రపంచంలో ఉన్నావో తెలుసా? అపవాది బలమైనటువంటి దుర్గాలను కట్టుకున్నటువంటి ప్రపంచంలో నువ్వు ఉన్నావు. పిల్లల గమనించండి, అపవాది దాడి చేయటానికి సిద్ధపడుతున్నారు. అందుకే దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకుని అన్నారు. అందుకే మనం కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే వితర్కములు, యోచనలు, జ్ఞానము, ఇలాంటి ఎన్నో పదాలు ఉపయోగించారు. వీటన్నిటినీ అపవాది ప్రభావితం చేసి మానవాళిలో ఈ రకమైనటువంటి భావాలను కలగజేస్తున్నారు. రైట్. సో సేమ్ ప్రయారిటీ ఈరోజు మనం ఉన్నట్లయితే దేవుడు నీకు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటాయా అంటే, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానని అంటలేదని అనుకుంటున్నారేమో. ఇది మాత్రం ముగించేస్తాను, ఎందుకంటే నాకు ఇచ్చిన సమయము అవి వచ్చింది కదా. ఎందుకనంటే దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మానవాళి ఎడల ఆనాటి నోవాహు కాలము నుంచి కూడా ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తూనే ఉన్నారు. ఎందుకనంటే ఇంకా అవకాశం ఇస్తున్నారు. 120 సంవత్సరాలు ఇచ్చిన ఆ సమయంలో వారు సద్వినియోగపరుచుకోలేదు. ఈరోజు కూడా దేవుడు సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అపహాసకులు బయలుదేరతారట. నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్తే నిన్ను చూసి అపహసించేవాళ్ళు, ప్రార్థన చేస్తే నిన్ను చూసి అపహసించేవాళ్ళు, నువ్వు క్రైస్తవుడని చెప్పుకోవడానికి అపహసించేవాళ్ళు. ఈరోజు అపహసిస్తున్నారా లేదా? సోషల్ మీడియాలో అపహసిస్తున్నారు, ముఖాముఖిగా అపహసిస్తున్నారు, నీ దేవుణ్ణి, నీ గ్రంథాన్ని, నిన్ను కూడా అపహసిస్తున్నారు. ఎన్ని అపహసించినా కూడా అంత్యకాలములో అలాంటి వారు ప్రబలిపోతారని వాక్యం చెబుతుంది. అయితే దేవుడు ఆ బలమైనటువంటి దుర్గములను పడద్రోయ చేయటానికి
దేవుడిచ్చు సర్వాంగ కవచములు. ఏం చేయాలయ్యా అంటే, రక్షణ సిద్ధపాటు కలిగినటువంటి రక్షణలో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎప్పుడైతే బలపరుస్తూ ఉన్నారో, చాలాసార్లు మనిషి ఇదిగో ఎంత ప్రభావానికి వెళ్ళినా విశ్వాసములో పడిపోతున్నారు. ఎప్పుడే కావాలి రివైవల్, అదే ఉజ్జీవము. పేతురు ఎప్పుడైతే ప్రభువారిని అప్పగించబోతున్నారో, ప్రభువారిని అప్పగించబోయేటప్పుడు ప్రభువారు సీమోను గురించి అంటారు కదా, అయ్యా నువ్వు నమ్మక ద్రోహంలో పడిపోకుండా ఉండడం కోసం నేను ప్రార్థన చేయట్లేదు, నువ్వు అబద్ధం ఆడకూడదని బొక్కకూడదని నేను ప్రార్థన చేయట్లేదు. దేనికి ప్రార్థన చేస్తున్నారట? సీమోను సీమోను, నీవు నీ నమ్మకములో తప్పిపోకుండా అపవాది గోధుమలు జల్లిలో వేసినట్టుగా జల్లించినప్పుడు నీ నమ్మకము నుంచి తప్పిపోకుండా నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ నమ్మకం ఏమిటయ్యా? విశ్వాసం. విశ్వాస భ్రష్టత్వమే పాపం. ఇప్పుడు జరిగేది అదే. అంచె దినాలలో నువ్వేం కోల్పోయినా తెచ్చుకుంటున్నావు, కానీ విశ్వాసములో గనక నువ్వు పడిపోయినట్లయితే, అందుకే అంటారు ప్రభువారు, మరలా నేను వచ్చినప్పుడు భూమి మీద ఏం కనుకోడంట ఆయన? విశ్వాసమును. అన్ని జబ్బులకి కారణం అదే. విశ్వాసం మీద దెబ్బ కొడతాడు అపవాది. ఇందాక మనం చూసాం, అపవాది గురి పెట్టేటప్పుడు నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో అపవాదికి తెలుసు. ఆ అవిశ్వాసం అనే ఆయుధం బారిన పడినప్పుడే దేవుడు మర్చిపోతున్నారు, కృతజ్ఞతాహీనులైపోతున్నారు. అయితే దేవుడు తనిచ్చే సర్వాంగ కవచము చేత మనల్ని దీవించాలని ఆశపడుతున్నారు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రియులారా, దేవుడు ప్రేమించి ఈరోజుకి నిన్ను నన్ను హెచ్చరిస్తున్నారు. ఒకవేళ నువ్వు రక్షణ పొందలేదా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఒకవేళ రక్షణ పొందిన విశ్వాసంలో చల్లారిపోతున్నావా, ఆయన చెప్తున్నారు, దొంగ వచ్చినట్టుగా నేను వస్తాను. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఇవ్వబడిన దీర్ఘశాంతాన్ని సద్వినియోగపరుచుకుందాం. దేవుని కృప చేత బలపడదాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా,